పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వలందర్ రేవు తెల్లవారుజామున నుంచి భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. కార్తీక మాసం ముగియటం పాడ్యమి సోమవారం రావటంతో గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచి పట్టణంలోని వలందర్ అమరేశ్వర్ రేవుల్లో భక్తులు సందడి కనిపించింది. కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంతే ఫలం కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమి రోజున పుణ్యస్నానం చేసి నదిలో దీపాలు పెడితే లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతో గోదావరిలో స్నానాలు చేసి దీపాలు విడిచిపెట్టారు. పాడ్యం దగ్గర నుంచి మళ్ళీ పాడ్యం దాకా వారానికి స్నానం చేసి ఆ పరమేశ్వరుని దగ్గర దేవాలయం చేస్తూ ఉండేవారు. కొన్నాళ్ళకు ఇలాగే సాగుతుంది. కొన్నాళ్ళకు ఆ శాఖలో ఏం చేసింది చిన్నప్పుడు ఆవిడకి ఇదంతా ఎత్తుకుందండి. ఏమీ కనపడలేదండి. ఆకలి ఆమెకి ఏడుగురు కోడళ్ళకి ఏడుగురు కోడళ్ళు ఆఖరి ఆమె పోలి ఐదుగురు మొదట ఆరుగురు కోడళ్ళని నదికి తీసుకెళ్లి స్నానాలు చేయించి దీపాలు వదిలించేది కార్తీక మాసం నెల్లాళ్ళు. ఆఖరి కోడళ్ళు లేని ఇంటి నుంచి వచ్చిందని చెప్పి ఆమెని చిన్న చూపు చూసేది. ఆ వెళ్ళిపోయిన అత్తగారు కతిమా తోడుకోడళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కవ్వాని మజ్జిగ చేసిన కవ్వానికి కొద్దిగా వెన్న ఉంటే దాన్ని పత్తి తీసి ఆ పత్తితోటి చిన్న ఒత్తి చేసి నోతి దగ్గర ఆ దీపం పెట్టి అక్కడే చాకలి కడ ఉంటే దాన్ని బోర్లించేది. మళ్ళీ అత్తగారు వచ్చి తిడతాదేమో ఏమవుతుందని ఈ భక్తి రోజు ఈ నెల రోజులు చేసిన ఆఖరి పాడ్యం రోజులు కూడా ఇలా చేసిన వల్ల ఆమెని శివదూతలు వచ్చి స్వర్గానికి తీసుకెళ్తానికి బొందితో సహా స్వర్గానికి తీసుకెళ్తానికి వచ్చారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు పాండురంగడు పోలి మాత్రమే బందితో మన మానవ శరీరంతో వెళ్ళారు స్వర్గానికి. మిగిలిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారంటారు కానీ అది అంతా వాళ్ళు తదనంతరమే వెళ్తారు కానీ ముందు వెళ్ళరు. పోలి విఠలుడు మాత్రమే వెళ్ళారు మానుష శరీరంతో స్వర్గానికి. అందుకని ఆడవాళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళిందని అప్పటి నుంచి అంతకు ముందు నుంచి చేసినా అప్పటి నుంచి ఇంకా భక్తిగా మొత్తం అందరూ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు కూడా ఇప్పుడు అవినేతితో దీపాలు అయ్యి గంగలో వదిలి అందరూ కూడా ఐదోతనంతో ఆరోగ్యంగా ఉండాలని ఈ కలియుగంలో కూడా ఇప్పుడు ఉన్న ఈ రోజులను బట్టి కూడా ఎవ్వరూ కూడా ఎంత టెక్నాలజీ మారినా ఏం మారినా కూడా ఈ పద్ధతి మాత్రం మారలేదు. మొత్తం అందరూ ఆడవాళ్ళకి ఆ రోజు వచ్చేసరికి అలా చెయ్యాలని అనిపిస్తుంది. ఇలాగ మా ఊర్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళే కాదు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఈ పని ఈ దీపాలు వదిలే పని చేయడం విశేషం. అది విశేషం.